వెల్కమ్ టు సి న్యూస్. వార్తలోని ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ 2.5 ఏళ్ల పాలన సందర్భంగా నగరంలో సంబరాలు చేసుకున్న ఆ పార్టీ శ్రేణులు. భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సాధించిన నాటి ఉద్యమకారుడే నేటి అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపొందుతున్నట్లు ఎమ్మెల్యే అజయ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని పేలిన్ గ్రౌండ్ నుండి వైరా రోడ్డు మీదుగా జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్ కుమార్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎవరు సాటిరారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి పల్లె, ప్రతి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి అల్పేరుగని కృషితో అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పారు. రాబోయే మరో 2.5 ఏళ్లలో ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు ఉంటుందని ఎమ్మెల్యే అజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే బేగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసి కృష్ణ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు మందడపు నరసింహారావు, కార్పొరేటర్లు కమర్తపు మురళి తదితరులు ఉన్నారు. అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మణ గారికి, కోట నాగేశ్వరరావు గారికి, మేయర్ గారు డాక్టర్ పాపాలాల్ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆర్టీసీ నా తోటి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించిన కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల యొక్క మనసులను దోచుకోవడం జరిగింది. తెలంగాణ ఇవ్వకముందు తెలంగాణ ప్రజలకి పరిపాలన చేతకాదని చెప్పి ఎద్దేవా చేసిన ప్రజలకి మరి ఈ రోజున తెలంగాణ ప్రజల యొక్క సత్తాన్ని చాటి చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించి పేద ప్రజలకి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పే గట్టి నమ్మకంతో తెలంగాణ శ్రేణులు, తెలంగాణ ప్రజలు యావత్తు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ. సమైక్యాంధ్ర అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినటువంటి అప్పటి మంత్రి ప్రణయ్ భాస్కర్ని అవరోధం కల్పించిన రోజు నుంచి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారిని తలెక్కడ పెట్టుకుంటావు ఈటెల రాజేందర్ అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడిన రోజు నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రంలో అప్పటి ఉద్యమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ 30 నెలల కాలంలో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ఈ వైనం చూసిన తర్వాత ఇవాళ ప్రతిపక్షాలందరికీ కూడా నూరు మూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ నిజానికి ఈ 30 నెలల
సుదీర్ఘ పాలన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున హైదరాబాద్లో 10 లక్షల మందితోటి బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఈ 2.5 సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అది మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, హరితహారం కానివ్వండి, పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ ఆసరా పథకం, పెన్షన్లు, వాటినన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇవాళ మేము 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నిలపడం కోసం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ కళ్లకు కట్టినట్టు ఇవాళ హైదరాబాద్లో మేము వివరించాలని చెప్పేసి అనుకున్నాము. కానీ డిమానిటైజేషన్ కారణంగా ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందుల్లో మనం ఈ సంరంభాలని సంతోషాలని వ్యక్తపరచలేము. కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 2.5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒక సందేశం రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలు ఎంత వేగంగా అయితే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయో, రానున్న 2.5 సంవత్సరాలే కాదు తర్వాత కాలంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పేసి నమ్మకంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రతిపక్షాలు కూడా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళు నిజాల్ని గ్రహించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఖమ్మం జిల్లాకి చెందినటువంటి నాయకుడు బట్టి విక్రమార్క ఉన్నాడో ఆయన చేసేటటువంటి విమర్శల్ని ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నోట్ల కష్టాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం బ్యాంకులు తెరవక ముందే ప్రజలు క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జిల్లాలో అరకొరగానే ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి డబ్బులు అందక బ్యాంకులు, ఏటీఎంల వద్ద నో క్యాష్ అనే బోర్డులు వెలుస్తున్నాయి. దీంతో డబ్బు కోసం ఖాతాదారులు బ్యాంకుల వద్ద ఎదురుచూపులు చూశారు. కొన్ని బ్యాంకులకు డబ్బు వచ్చిన గంటల వ్యవధిలోనే ఖాళీ అయ్యాయి. క్యూ లైన్లో నిలిచిన వారు నిరాశతో వెనుదిరుగు వెళ్లారు. బ్యాంకులు తెరిచిన కొన్ని గంటలకే బ్యాంకుల ముందు నో క్యాష్ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇలా 4 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న పేదల నీటి దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే నల్ల కలెక్షన్ ఇచ్చే బృహత్తర శ్రీకారం చుట్టిందని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో విలీన గ్రామ పంచాయతీ ధ్వంసలాపురం కాలనీలో నూతనంగా అమర్చిన రూపాయికే నల్ల కలెక్షన్ పంపులను ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పాపలాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ఉన్న నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపాయికి నల్లా కలెక్షన్ మహిళలకు వరం లాంటిదని అన్నారు. రానున్న రోజుల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇచ్చి మహిళలు బిందెలు పట్టుకొని బయటకు వెళ్లకుండా చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఉద్దేశమన్నారు. నగరంలోని పేద ప్రజలు రూపాయికి నల్లా కలెక్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అజయ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆళ్ల నిరీష, ఆళ్ల అంజిరెడ్డి, వెంకటరెడ్డి, మేదరపు వెంకటేశ్వర్లు, సత్యాల మధు, బంగారు నాగేశ్వరరావు, నల్లా శ్రీనివాసరావు, బత్తుల మురళి, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి దగ్గర అనేకమైన అమోఘమైన ఆలోచనలు, ఐడియాలు, ఈ పార్టీని బలోపేతం చేయడానికి ఉద్యమ సమయంలో కానివ్వండి, ఉద్యమం నడిపించే సమయంలో ఉద్యమం కోసం చేసిన ఆలోచనలు కానివ్వండి, మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమాల ద్వారా కానివ్వండి చూస్తే నాకు తెలిసి ఈ సెకండ్ హాఫ్ సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండంగా హిట్ అవుతుందని చెప్పి ప్రగాఢమైన నమ్మకం ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నాను. కారణం చెప్తా ఉన్నాను నేను, ఎవరు ఊహించని విధంగా ఒక్క రోజులోనే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మరి సమగ్ర కుటుంబ సర్వే జరిపిన ఘనత కేవలం కేసీఆర్ గారు. 1,000 కుటుంబాలని ఒక్క రోజులో ఎన్యూమరేట్ చేయడం అంటే ఎవరు కూడా సాహసించలేని పని. ఒకే ఒక విడతలో 10 జిల్లాలని 31 జిల్లాలుగా చేయగలిగిన ఘనత కూడా కేవలం కేసీఆర్ గారి వలన సాధ్యమైంది, కానీ ఇంకోళ్ళ వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే ఒక్క మండలం, రఘునాథపాలెం మండలం చేయడానికి, రెవెన్యూ బైఫర్కేషన్ అవ్వడానికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అయితే కూడా మండలం చేయలేకపోయారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఒక జిల్లా 2 జిల్లాలు విభజన చేయడానికి కూడా కళ్ళు బద్దలు కొట్టుకున్న పరిస్థితి. అట్లాంటిది మరి అంటే చిటికలో చేసి చూపించుకోవాలి. మరి అట్లనే అంతకు ముందున్న 26 లక్షల పెన్షన్లు ఇవాళ 36 లక్షల పెన్షన్లు. ఏ ఒక్క రోజు కూడా ఫస్ట్ లోనేమో సరే మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఇది నిజంగా ఇది ఇస్తారా, లేకపోతే ప్రభుత్వంలో ప్రభుత్వం మీద విమర్శ చేయాలంటే విమర్శ చేసిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత చూస్తే అందరికి కూడా మళ్ళీ 36 లక్షల మందిలో ఇప్పుడు 32 లక్షల మంది ఇప్పుడు పెరిగినాయి. అందరికి కూడా మరి పెన్షన్లు ప్రతి నెల రావటం, ఏ రోజున ఎక్కడా కూడా ఒక రోజు కూడా పెన్షన్ రాలేదని చెప్పి ఏ ముస్లిం కానీ ముసలయ్య కానీ ఇవాళ వీధికి ఎక్కిన పరిస్థితి లేకుండా మన బ్యాంక్ అకౌంట్లోనే పడి ఆ రకంగా తీసుకుంటే మరి 46,000 చెరువుల్ని బాగు చేయాలనేది ఎవరి వలన అసలు ఆలోచిస్తేనే ముందు భయం వేస్తుంది. అసలు అట్లాంటి కార్యక్రమం ఒకటి తీసుకోవాలంటేనే ఫ్లాప్ అయితే అనేది. మరి కేవలం 2.5 సంవత్సరాల్లోనే సగం చెరువుల్ని బాగు చేసి మొన్న పడ్డ వర్షాలకి మనం కాదు ఈవెన్ ప్రతిపక్షాలు కూడా నిన్నటి వరకు మాట్లాడిన దాన్ని ఉపసంహరించుకొని మిషన్ కాకి సక్సెస్ అయిందని చెప్పి మరి యావత్ ప్రయాణికంతో పాటుగా మీడియాతో పాటుగా అందరూ ప్రశంసించిన విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ 2.5 ఏళ్ల పాలన సందర్భంగా నగరంలో సంబరాలు చేసుకున్న ఆ పార్టీ శ్రేణులు. భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.